Hearty welcome everyone. I am Sunita William. I came from space for Science Expo. Calcium, potassium, zinc, sulfur, gallium, aluminium, magnesium, germanium, neodymium, indium, barium, potassium, barium, rhodium, palladium, cadmium, indium. మీ జాతకాలలో ఉన్నది చెప్పేస్తానే తల్లి
స్వామినాథన్ పలుకు. చెప్పు తల్లి నీకే కష్టం వచ్చిందో, పలుకు పలుకు నా నోట సైన్స్ మాటే పలుకు. మావు నిన్న పొలానికి పోయింది, ఇప్పటి వరకు రాలేదు. ఏదైనా మంత్రం వేసి చెప్పిస్తావా సోదమ్మా? పలుకు పలుకు నా నోట సైన్స్ మాటే పలుకు. సోదమ్మ సోది సోది చెప్తాను, పలుకు తల్లి పలుకు. ఐజాక్ న్యూటను ఐన్స్టీన్ పలుకు. సివి రామను పలుకు తల్లి పలుకు. నా నోట సైన్స్ మాటే పలుకు. మంత్రాలు తంత్రాలవే తల్లి, ఉన్నది ఒక్కటే అది సైన్స్ మాత్రమే తల్లి. నియావు ఎక్కడికి పోయినాదో నాకెలా తెలుస్తాదే తల్లి, నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు కదే తల్లి. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో నియావు ఫోటో పెట్టి చూడే తల్లి, సాయంత్రం లోపులు తిరిగి వస్తుంది. ఇంకా ఏదైనా సమస్య ఉంటే చెప్పు తల్లి. మా పాపకి 14 సంవత్సరాలు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంతకు ముందు చాలా ఆరోగ్యంగా ఉండేది సోదమ్మ. నాకు చాలా భయంగా ఉంది. ఏదన్నా గాలి సోకిందంటావా? పలుకు తల్లి పలుకు. నా నోట సైన్స్ మాటే పలుకు. ఐజాక్ న్యూటను ఐన్స్టీన్ పలుకు. గాలి లేదు ధూళి లేదే తల్లి, మంత్రాలు లేవు తంత్రాలు లేవే తల్లి, దెయ్యాలు లేవు భూతాలు లేవే తల్లి. ఎదిగే వయసు, ఇలాంటి సమయంలో స్పృహ కోల్పోతారు. ఐరన్ రక్తం తగ్గితే ఇలా కళ్ళు తిరిగి పడిపోతారు. తోటకూర, ఆకుకూర, పాలకూర బాగా తినిపించాలి. బెల్లం, నువ్వులు, పల్లీల బెల్లం బాగా పెట్టు. పాలు పట్టించు. ఇంకా నయ్యం కాకపోతే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళు. ఐరన్ టాబ్లెట్లు ఇస్తారు. పలుకు తల్లి పలుకు. నా నోట సైన్స్ మాటే పలుకు. సోదమ్మ సోది సోది చెప్తాను. ఇంకా నీకేదైనా కష్టం ఉంటే చెప్పవే తల్లి. మా బాబు 10వ తరగతి చదువుతున్నాడు. ఇంతకు ముందు బాగా చదివేవాడు. ఇప్పుడు అసలు చదవటం లేదు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఆలోచిస్తానే ఉంటాడు. నాకు చాలా భయంగా ఉంది. ఏదైనా దయ్యం పట్టిందంటావా సోదమ్మా? పలుకు తల్లి పలుకు. నా నోట సైన్స్ మాటే పలుకు. ఐజాక్ న్యూటను ఐన్స్టీన్ పలుకు. సివి రామను పలుకు. నీ బిడ్డకు ఏ గాలి సోకలేదే తల్లి. ఈ మధ్య చదువుల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇంతకు ముందులాగా బట్టీలు గిట్టీలు చెల్లవు. ప్రయోగాలు ప్రాజెక్టులు బాగా చెయ్యాలి. అంతేకాని ఇంకా నీకు ఏదైనా సమస్య ఉంటే వాళ్ళ క్లాస్ టీచర్ను కలిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది తల్లి. సరే సోదమ్మా. అవునా సోదమ్మా? ఇంత బాగా నీకెలా తెలుసు? నాకు సైన్స్ అంటే చాలా అభిమానం తల్లి. అందుకనే నేను ఇలా ఊరూరు తిరిగి సైన్స్ గురించి చెప్తున్నాను. నీకింకా నమ్మకం కుదరకపోతే నీకొక భావం చెప్తాను విను. చేతిలో నిమ్మకాయ రంగు మారితే అది మంత్రం కాదు, తంత్రం కాదు, సైన్స్ మాత్రమే తల్లి. దీపం వెలిగితే చీకటి పోతుంది. విజ్ఞానం పెరిగితే మూఢనమ్మకాలు పోతాయి.
Hey, hi, hello. I'm your little buddy smartphone. See, I'm in your hand. See, I'm in your pocket. See, I'm in your bag, sir. Office also. I'm very famous from small babies to old people. If you use me positive, then I will be positive. If you use me negative, I will be negative. Which one you want? Positive, I will tell about in my apps. First one, message to send messages. Games, to play the games. Calendar, to see the date. Settings, to set a thing. Weather, to see the weather condition. Contacts, I have your numbers. Camera, to pick photos. Clock, to see the time. Music, to listen the music. What are the negatives? Ha ha ha, I will eat your time. While driving, you will see me, then you will meet to the accidents. Ha ha ha. While you are sleeping, you will keep to me on your bed, then I will give vibrations. Sometimes I will blush. Ha ha ha. While you are keeping charging and see to me, then I will blush. Ha ha ha. Thank you.
Akshita from 3rd grade. Today I am representing circulatory system. Circulatory system helps to move blood to all parts of our body. It gives us oxygen, nutrients and keeps us healthy. Main parts of circulatory system. Number 1. Heart. Heart is strong muscle. It works like a pump. It pumps blood to all parts of our body. Number 2. Blood. Blood carries food, oxygen and nutrients. It also removes waste from our body. Number 3. Blood vessels. These are the tubes that carry blood. Arteries carry blood away from the heart. Veins carry blood back to the heart. Capillaries are tiny blood vessels. How does it work? Heart pumps blood. Blood goes to lungs to get oxygen. Then it travels to all body parts. Then it comes back to heart. This process happens again and again. Our heart beats above 72 times in 1 minute. Why it is important? It keeps us alive, it gives us energy, it helps our body grow, it fights diseases. The circulatory system is like a transport system in our body. Heart is the engine, the blood is the vehicle and the blood vessels are the roads. Thank you.
project on a water dispenser. It is a device used to store and dispense water easily. Workings. Water is stored inside a container. There is a pipe and tap system in the front. When we press switch or button, water comes out through the pipe. When we release the button, water stops following. This project works on the principle of gravity and flow of water. Uses. This water dispenser is useful in schools, homes, offices, and in public places. Thank you. Morning, sir. My name is Robin Scott, and I'm studying Tratagur. And my school name is St. Joseph High School CBSC. Today, my project is layers of soil. There are 5 layers of soil: humus, topsoil, subsoil, parent rock, and bedrock. The deepest layer of soil is bedrock. Formation of soil. Rocks form soil due to the sunlight, wind, and rain. Rocks form soil. Thank you. Good morning. My name is Mahmin from 3rd Chanukya. This is my project on the human digestive system. The digestive system helps our body to break down the food and absorb nutrients. Parts of the digestive system. Mouth. The digestive starts in the mouth. We chew our food with our teeth and the saliva helps to break the food. Food pipe. The food moves through the food pipe into the stomach. In the stomach, food mixes with the digestive juice and break down into a semi-liquid form. Small intestine. The small intestine absorbs the nutrients from the food, and that is the main part of the digestive system. Large intestine. The large intestine absorbs the water from the remaining food. Rectum and anus. The waste is stored in rectum and removed through the anus. Thank you. Good morning, everyone. My name is Sharon Pushpa. My project name is States and Capitals. Here I have shown Indian map with different states and capitals. One side I have written capitals, one side I have written states. For example, Andhra Pradesh capital Amravati. If I connect correct state with its capital, sound will come. If I connect wrong state with wrong capital, the sound will not come. This project makes learning us states and capitals easy and interesting. Thank you.